Please subscribe to Cineflix India. Cineflix India, like, share, and subscribe. All the best. Please subscribe Cineflix India. ప్లీజ్ సబ్స్క్రైబ్ సినీఫ్లిక్స్ ఇండియా. అందరికీ నమస్కారం. 1000 సినిమా గురించి నేను చాలా మాట్లాడాలి. ఈరోజు కొంచెం స్పెషల్ డే. ఇంతకుముందు తీసిన సినిమాకి కూడా ఈవెంట్ జరిగింది, కాకపోతే ఈ ఈవెంట్ స్పెషల్. ఎందుకంటే మా అమ్మ నాన్న నేను ఒక మూవీ ఈవెంట్లో మాట్లాడడం, లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. ఈరోజు ఈవెంట్కి మా అమ్మ నాన్న వచ్చారు, మా చుట్టాలు వచ్చారు, మా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అండ్ నాకు కావాల్సిన వాళ్ళందరూ వచ్చారు. సో ఈ ఈవెంట్ నాకు చాలా స్పెషల్. యాక్చువల్లీ నేను 10 రూపీస్ సినిమా చేశాను, అది రిలీజ్ అయింది, డిజిటల్లో మంచిగా వెళ్ళింది, అదంతా ఓకే. అంటే ఇన్స్టాగ్రామ్లో అంతా ఓకే, బాగానే వైరల్ అయింది, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కింద నేను ఏం చేద్దాం అని ఒక దీంట్లో ఉన్నప్పుడు ఒక మంచి ప్రాజెక్ట్ నేను ముట్టుకునే టైంలో అమిత్ నాకు 10 రూపీస్ రిలీజ్ కంటే ముందే పరిచయం అయ్యాడండి. సో ముందే పరిచయం అయ్యి తను నన్ను నమ్మి ఒక సినిమా చేద్దాం అని చెప్పి దాదాపు ఒక 6-7 నెలలు నాతోనే ట్రావెల్ అయ్యాడు. సో నేనేంటంటే నా మైండ్లో వేరే ప్రాజెక్ట్ ఉంది, సో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ బిగ్ అన్నట్టు అనుకుంటున్నాను. సో అబ్బాయి 7 నెలల తర్వాత వచ్చి నువ్వు ఇన్ని రోజులు బిగ్ మూవీ అంటున్నావు కదా, ఆ బిగ్ మూవీ ఏదో నాతోనే తీ, సో ప్రొడక్షన్ కూడా నేనే చూసుకుంటాను, అండ్ నాకు 9 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడుతున్నాను అని చెప్పాడు. ఆ అబ్బాయి 10 ఏళ్ళు ఏ ప్రాజెక్ట్ రాకపోయినా అదే గోల్ కోసం, అంటే నేను యాక్టర్ అవ్వాలి, నేను హీరో అవ్వాలి, దాని మీద ఒక దీక్షతో కూర్చున్నాడు. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా. నాకు ఈ పాయింట్ చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే 1 సంవత్సరం ట్రై చేస్తారు, 2 సంవత్సరాలు ట్రై చేస్తారు, వర్కౌట్ అవ్వకపోతే 3వ సంవత్సరం వేరే వర్క్ చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ 9 సంవత్సరాలు ఒకే దీక్షతో ఉన్నారు చూడండి. అది నాకు నచ్చింది, అది నాకు నచ్చి నేను ఓకే చేశాను. అండ్ స్క్రిప్ట్ కూడా, స్టోరీ లైన్ మనోడే తీసుకొచ్చాడు. సో స్టోరీ లైన్ కూడా మంచి స్టోరీ లైన్, మంచి కమర్షియల్ మూవీ. సో చేస్తానని చెప్పి ఒప్పుకొని ప్రాజెక్ట్ ఓకే చేయడం జరిగింది. ఇది ఏ ఒక్కరి సినిమా కాదండి, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏ ఒక్కరి సినిమా కాదు. సినిమా పేరు 1000 వాలా, పోస్టర్ మీద ఉండే 1000 వాలా అమిత్ అయితే ఆఫ్ స్క్రీన్ 1000 వాలాలు చాలా మంది ఉన్నారు. దాంట్లో మొట్టమొదటిగా మా డిఓపి చందు ఏజే. మేము ఇచ్చిన రిసోర్సెస్ కొంచెం అటు ఇటు అయినా, సో ఏమన్నా ఫెసిలిటీస్ తగ్గినా తనలో తను తిట్టుకుంటారు తప్ప అవుట్పుట్ దగ్గర మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఇప్పుడు మీరు చూశారు ఆ విజువల్స్ కానీ, ఆ ఫ్రేమింగ్ కానీ, సినిమా ఇంత నీట్గా ఒక పెద్ద సినిమా స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా వచ్చిందంటే దానికి కారణం మా చందు. అందరి ముందు నేను చెప్తున్నాను, చందు ఈ ప్రాజెక్ట్ లేకపోతే నువ్వు లేవు, ఈ సినిమా నీది. అండ్ 1000 వాలా నెంబర్ 2 మా అన్నయ్య గౌస్ ఖాజా. స్టోరీ పాయింట్ అమిత్ తీసుకొచ్చి రాగానే దానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ సమ్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ అనేది చేసింది అన్నయ్య. ఈ సినిమాలో మీరు చూస్తారు, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక వాల్యూ ఉంటుంది, ప్రతి ఒక్క ఎమోషన్కి ఒక అర్థం ఉంటుంది. వీటికి బ్యాక్గ్రౌండ్ నేను చేసింది ఏం లేదండి. యాజ్ అ డైరెక్టర్ నేను జస్ట్ నా టీంని చేయించాను అంతే. కానీ ఇప్పుడు రేపు మీరు స్క్రీన్ మీద చూసే ప్రతి ఒక్క డైలాగు, ప్రతి ఒక్క సీను, దానికి కారణం మా అన్నయ్య అండి. సో ఈ సినిమాకి 1000 వాలా నెంబర్ 2 మా అన్నయ్య సినిమా, అన్నయ్యది కూడా. అండ్ 1000 వాలా నెంబర్ 3 మా మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖ. సినిమా తీసాం, బాగా వచ్చింది, అవుట్పుట్ ఇదంతా ఓకే. దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే మ్యూజికే కావాలి. సో వంశీ గారు నాకు ఆల్మోస్ట్ ఒక 5 to 6 years అండి. సో 6 years పరిచయం. మన కథ అనే ఒక సినిమాతో మా ఇద్దరు పరిచయం మొదలైంది. సో ఈ సినిమా ఇలా ఉన్న సినిమా ఇలా అయిందంటే అది వంశీ వల్లే. సో వంశీ ఇచ్చిన బీజం వల్లే. సో వంశీ గురించి నేను చెప్తున్నాను, 10 రూపీస్ టైంలో మనోడు పాటలు నేను స్కోప్ ఇవ్వలేదు దానికి. ఈ సినిమాలో 4 పాటలు 4 అదరగొట్టేశాడు. ఎలా ఉంటాయంటే అన్ఫార్చునేట్లీ సాంగ్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇంకొక కొన్ని రోజుల్లో రాబోతున్నాయి. ఆ సాంగ్స్ మీరు వింటారు, అవి ఖచ్చితంగా గుర్తుండిపోతాయి. ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లోనో అన్నిట్లోనో ఆ పాటలు కనబడతాయి. అదైతే నాకు నమ్మకం ఉంది. వంశీ 1000 వాలా నెంబర్ 3 ఈ సినిమా నీది కూడా. అండ్ 1000 వాలా నెంబర్ 4 మా ఎడిటర్ రవి, ఆయన కూడా అంతే, నాకు ముందు నుంచి ట్రావెల్ అవుతున్నారండి. సో ఈ సినిమాకి కూడా ఆయన మంచి గ్రేడింగ్ చేశారు. సో రేపొద్దున ఇప్పుడు మీరు చూసిన అవుట్పుట్ కూడా ఆయన చేసిందే. అండ్ హీస్ 4 and 5 ఈజ్ మై బాలు మాస్టర్. సినిమాలో 2 పాటలకి కొరియోగ్రఫీ చేశారు. ఆల్మోస్ట్ పెద్ద హీరోల రేంజ్ లో, ఈ మధ్యన పెద్ద హీరోలు కూడా చాలా మంది డాన్స్ వేయట్లేదు. సో మా హీరోతో మీరు చూసిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేయించింది మా బాలు మాస్టర్. సో హీఈస్ 1 మినీ 1000 వాలా, 2 పాటలు తీశారు కాబట్టి. సో ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఫైనల్లీ మా అమిత్, మీ నుంచే మొదలెట్టాను, నీకు చెప్పడానికి అంటూ ఏమీ లేదు. అండ్ మా విలన్ గారు షారుఖ్ గారు. ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రొడక్షన్ వాళ్ళదే, యాక్టింగ్ వాళ్ళదేనండి. ఇదే కనుక వేరే ఇంకేదన్నా అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు. సో మా టీం అంతా ఎంత కష్టపడిందో ప్రొడక్షన్ సైడ్ వాడు కూడా అంతే కష్టపడ్డారు. సో
చరిత్రలో ఇంకెక్కడ ఉండదు అనుకుంటా. మొదటి సినిమాకే ఒక స్టార్ హీరో అవడం. సో ఈ సినిమా ఇక్కడ నుంచి సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ నాతో సహా అందరికీ ఈ సినిమా ఇంకొక సినిమా రావడానికి కారణం అవ్వాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఐ థింక్ సో ఇంకో వారం రోజుల్లో మీకు డేట్ కూడా చెప్పేస్తాను. సో సినిమా మీరందరూ మీడియా వాళ్ళందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. రోజుకు 10 సినిమాలు వచ్చి పడుతున్నాయండి. సో జనాలు ఏ సినిమాకి వెళ్ళాలి ఏ సినిమాకి వెళ్ళకూడదు అనేది కూడా వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు. కాకపోతే వాళ్ళ దృష్టిలో పెడితే 100లో 10 మంది అయినా థియేటర్కి వెళ్తారు. సో మీడియా మిత్రులందరినీ కోరుకుంటున్నాను, ఈ సినిమాకి కొంచెం కవరేజ్ బాగా చేయండి. సో యంగ్ టాలెంట్స్ వీళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేసేలా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. హైదరాబాద్కి వచ్చి ఒక 15 సంవత్సరాలండి, 15 years ఆర్టిస్ట్ అవ్వాలని ట్రై చేశారు. కానీ బ్యాక్ సపోర్ట్ లేకపోవడం వల్ల అవలేకపోయారండి, ఆర్టిస్ట్ అవలేకపోయారు. ఫైనల్లీ ఒక డైరెక్టర్ దగ్గరికి ఒక 5 years ఆయనకి ఒక బ్రదర్ లాగా నన్ను ట్రీట్ చేసేవాళ్ళు. ఫైనల్లీ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఆ ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్ లో టైటిల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, లొకేషన్స్ చూసేసుకున్నాము. ఇంకొక 15 daysలో షూటింగ్ స్టార్ట్ అవబోతుంది అన్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మూవీ కూడా అలా అయిపోయింది. ఫైనల్లీ ఎవరు అవకాశం ఇవ్వకపోతే నేనే ఒక అవకాశం తీసుకున్నాను. సరే, ఒక అబ్బాయి ఒక మూవీ చేశాడు అని తెలుసుకుని నేను వెళ్ళి అతన్ని కలిశానండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, నేను కరెక్ట్ పర్సన్ని మీట్ అయ్యాను అని చెప్పి నాకు చాలా ఆనందం వేసింది. సార్, ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీడియా మిత్రులకు, మనం గోల్డెన్ స్పూన్ కాదండి. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి హీరో అయితే ఎలా ఉండిద్దో చూపించడానికి మీ అందరి ముందుకు వస్తున్నానండి. సో అంత ఈజీ కాదండి, హీరో అవ్వాలంటే అంత ఈజీ కాదు, చాలా కష్టాలు ఉంటాయి. అందరికీ నమస్కారం. మై ప్రొడ్యూసర్ సారూక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మై కో స్టార్ అమిత్, థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్ 1000 वाला, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ 1000 वाला ఎవ్రీ ఎంటైర్ టీమ్. మన 1000 వాళ్ళ మూవీ గురించి చెప్పాలంటే ఒక 10 సంవత్సరాలండి, మేము 10 సంవత్సరాలు కష్టపడితే ఈ రోజు ఈ స్టేజ్ మీదకి వచ్చాం. ఇది ఈజీగా వచ్చిన సక్సెస్ కాదండి. ఒక 10 సంవత్సరాలు నేను మా అన్నయ్య ప్రతి ఆఫీస్ కి ఫోటోలు తీసుకుని ఫోటోలు వెనకాల హార్డ్ కాపీ వెనకాల మా అడ్రస్ నెంబర్ రాసి ప్రతి ఆఫీస్ కి తిరిగామండి హైదరాబాద్ లో. ఈ మూవీని మీరందరూ కలిసి మంచి హిట్ చేయాలని, థియేటర్కి వెళ్ళి మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరలో సాంగ్స్ రిలీజ్ అవుతాయి. ఇందులో 4 songs ఉన్నాయి, 4 fights ఉన్నాయి. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఇంకో 4 days లో సంథింగ్ అలా సాంగ్స్ కూడా బయటకు వస్తాయి. మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, జై 1000 वाला. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నా దృష్టిలో అదొక సపరేట్ ప్రపంచం అండి. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే సపరేట్ ప్రపంచం. ఈ ప్రపంచంలో సెట్లు అడుగు పెట్టగానే ఒక కొత్త అనుభూతి వస్తుంది, కొత్త ఆనందం వస్తుంది ప్రతిరోజు. మాకైతే అలాగే ఉంటుంది, ఎందుకంటే మేము సినిమా వాళ్ళం. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి సినిమా షూటింగ్ అయిపోతే అప్పుడే అయిపోయిందా షూటింగ్, ఇంకా ఉంటే బాగుంటుంది అని చెప్పి అదొక ప్రతిరోజు ఫీల్ అయ్యే సంతోషం అండి. అది మాటల్లో చెప్పలేనిది. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అదొక స్పెషల్ థింగ్ అండి, అదొక ప్రత్యేకమైన ప్రపంచం అండి అది సినిమా అంటే. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నాను. మీడియా మిత్రులందరికీ ఈ మా ఫిల్మ్ 1000 వాళ్ళని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికి యూనిట్ లో ఉన్న అందరికి, ముఖ్యంగా హీరో అమిత్ కి, హీరోయిన్ నవితాకి, విలన్ షారుఖ్ గారికి, మొత్తం అందరికి నమస్కారం. సో హీరో అమిత్ గురించి ఇంకా మనం చెప్పాల్సింది ఏం లేదు. అన్ని క్వాలిటీస్ అన్ని ప్యాక్డ్, కాంబో ప్యాక్ హీరో రెడీగా ఉన్నారు. సో అన్ని టాలెంట్ చూపించేశారు. అలాగే డైరెక్షన్ వచ్చేటప్పటికి నాకు ఈ సినిమా మా మేనేజర్ వెంకట్రావు సినిమా గురించి చెప్పారు. సో తర్వాత ప్రొడ్యూసర్ ఎవరని చెప్పాను. సో ప్రొడ్యూసర్ వచ్చి ఒక ముస్లిం అండి ఇట్లా అది అన్నారు. సరే ఓకే అని చెప్పాను. సో తర్వాత మిగతాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారని తెలిసింది. సో నేను మా వెంకట్రావు చెప్పాను, తప్పనిసరిగా ఈ పిక్చర్ మనం చెయ్యాలి, ఏ డేట్ ఇచ్చినా ఎలా ఇచ్చినా చెయ్యాలి. ఎందుకంటే నాకు ఎంతో మంది అభిమానులు ముస్లిమ్స్ ఉన్నారు.
వాళ్ళు ప్రతి ఫ్రైడే ప్రతి జుమ్మాకి నాకు ఏంటంటే మెసేజెస్ వస్తుంటాయి, నేను వాళ్ళకి ఇస్తుంటాను. సో నేను కూడా ఏంటంటే వాళ్ళకి ఏదో చేయాలని చెప్పి ఈరోజు నేను స్టేజ్ మీద చెప్తున్నానండి. ఈ పిక్చర్ ఒప్పడానికి ఇంకో కారణం ఏంటంటే టోటల్ ఒక ముస్లిం కమ్యూనిటీ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఒక ముస్లిం డైరెక్టర్, ఒక ముస్లిం హీరో, ఒక ముస్లిం ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అయినారు కాబట్టి నేను ఈ పిక్చర్ ఒప్పుకోవడం జరిగింది. సో వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. ఎంతో మంది ముస్లిమ్స్ కూడా వాళ్ళు అవకాశాలు, అంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి వాళ్ళ అవకాశాలు ఇవ్వాలి. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ ఆయన అఫ్జల్ గా సెలెక్ట్ చేశారు. ఎందుకంటే నా క్యారెక్టర్ వరకు చాలా డిఫరెంట్ అది. సో ఏం లేదండి, ఈ సినిమా అంతా బాగానే ఉందండి, రిలీజ్ అవుతుంది. మనం ఎట్లా పెళ్లికి వెళ్తే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద అక్షంతలు వేస్తాం, అదే మాదిరిగా మీరందరూ ఆశీర్వాదాలు ఈ సినిమా మీద వేయాలి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. 1000 వాళ్ళ సినిమా 1000 షోస్ లో 1000 crore రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ పిక్చర్లో అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. సినీఫ్లిక్స్ ఇండియా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్. Please subscribe to Cineflix India. Thank you. Please subscribe Cineflex India. Please subscribe Cineflix India.